తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఏమైంది? ఒక రఘురామకృష్ణంరాజు గారు, అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు, ప్రభాకర్ చౌదరి, తర్వాత ఇన్ఛార్జీలు ఎస్విఎస్ఎన్ పిఠాపురం ఇన్ఛార్జు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, తర్వాత ప్రభాకర్ గారు, జేసీ ప్రభాకర్ గారు, వీళ్ళకంతా కూడా ఏమైంది? వీళ్ళు చెప్పిన మాట నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వినడం లేదు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీలో క్రమశిక్షణ నెమ్మదిగా మాయమవుతుందా అనేసి చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఒక కరపత్రికలో కూడా పెద్ద వార్త అయితే రాశారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మొన్నే నారా చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ చైర్మన్లకు సంబంధించి ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి ఇప్పటికే కట్టు తప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలో 6 అలగబూడినారంట. ఇప్పుడు మనం ఏదైతే పేర్లు చెప్తున్నామో వాళ్ళందరూ కూడా అలగబూడినారు. రఘురామకృష్ణంరాజు గారు మళ్ళీ అసంతృప్తి. తదుపరి నిర్ణయం ఏంటి? కొందరు మంత్రుల తీరు మీద ఎప్పటి నుంచో అసంతృప్తి కూడా ఉంది. ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వర్మ లాంటి నేతల పరిస్థితి ఏమిటో ఊహించని రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అని వేసి ఒక కరపత్రికలో కూడా రాసేశారు. అవును, రఘురామకృష్ణంరాజు గారు చెప్పిందే నారా చంద్రబాబు నాయుడు గారు వినడం లేదు. ఆయనకి సీట్ ఇవ్వలేదు స్టార్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఎన్నో కష్ట నష్టాలు పడి ఆయన సీట్ సంపాదించుకున్నాడు. తర్వాత స్పీకర్ పదవి వస్తుందని చెప్పేసి అనుకున్నారు, అది పోయింది. మంత్రి పదవి అని చెప్పారు, అది పోయింది. ఇలా రఘురామకృష్ణంరాజు గారికి పాపం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా వెన్నుపోటు పడుస్తూనే ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీకి మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించింది తెలుగుదేశం పార్టీ, అంటే కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనలో పక్కన పెడేశారు కంప్లీట్గా. ఏ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎవరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు నియమించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ విషయంలో తమ బాట చెల్లుబాటు కాకపోగా కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా జనసేన పార్టీకి చైర్మన్ పదవిలో కేటాయించడం ఏమిటని చెప్పేసి ఈ 6 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారంట. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఉండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి జుట్టుగా నాగరాజుని కూటమి ప్రభుత్వం నియమించింది. ఇక్కడ రఘురామకృష్ణంరాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరి పేరుని సిఫార్సు కూడా చేశాడంట. కానీ ఆ పేరును చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు, ఆ పేరును పక్కన పెట్టేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి గరికపాటి శివశంకర్ పేరును ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వేరే పేరును సిఫార్సు చేశాడు. కానీ ఆ పేరుని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశాడు. అదేవిధంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పెడన వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి అనంతలక్ష్మిని నియమించింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఆ పార్టీ నుంచి వేరే పేరును కూడా పంపాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పేరును కూడా పక్కన పెట్టేశాడు. ఇంకా మనం విశాఖపట్నం విషయానికి వెళ్తే, విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే మన గంటా శ్రీనివాసరావు గారు భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పేరుని సిఫార్సు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేసి జనసేన పార్టీకి చెందినటువంటి రామస్వామి నాయుడు గారి పేరుని ప్రకటించాడు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి పొగిరి కృష్ణవేణిని నియమించింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొకరి పేరుని సిఫార్సు చేశారంట. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్గా కొత్తపల్లి వెంకటలక్ష్మి, ఆమె కూడా జనసేన పార్టీకి సంబంధించింది, ఆమెను నియమించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ నుంచి మరొక పేరును కూడా సిఫార్సు చేశారంట. ఇలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినటువంటి పేర్లను కూడా పక్కన పెడేసి జనసేన పార్టీకి కేటాయించడం వెనుక మతలబు ఏమిటి అని చెప్పేసి చాలామంది గుసగుస కూడా అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు టైం చూసి దెబ్బ కొట్టాడా అంటే మేబీ కరెక్టే అనేసి కూడా అనుకుంటున్నారు. టైం చూసే ముఖ్యమంత్రి వీళ్ళకందరికీ కూడా చెక్ పెట్టబోతున్నాడా అంటే మేబీ ఒక కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకి, మన
జేసీ ప్రభాకర్ గారికి, అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ గారికి, ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, రఘురామకృష్ణరాజు గారికి, ఈ 6గురికి టైం చూసి నారా చంద్రబాబు నాయుడు గారు చెక్ పెట్టబోతున్నాడా అంటే మేబీ అవును అనేసి సంకేతాలు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వినబడుతుంది. మరి ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.